గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్తే సార్. సార్ గిరిబాబు గారు, మొట్టమొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళకి మీరేమైనా ఒక 5 పంచసూత్రాలు ఏమన్నా చెప్తారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. స్టాక్ మార్కెట్ లైఫ్ టైం హై హిట్ అయిన సందర్భంలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ అనేది అందరికీ గుర్తొచ్చే ఒక ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ పథకం. స్టాక్ మార్కెట్ గురించి ఆలోచిస్తూ సో ఇలాంటి టైంలో మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే కొత్త ఇన్వెస్టర్స్ గురించి అడిగారు. చాలా వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. సో నేను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు ఉండే అపోహలని నివృత్తి చేస్తూ ఎలా చేయాలి మనం డిస్కస్ చేద్దాం. నార్మల్గా నేను ఒక డేటా చెప్తాను మీకు. గత 23 సంవత్సరాలలో అంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే స్టాక్ మార్కెట్లో ఉన్న ఒక 100 కంపెనీలు అనుకోండి, లిస్టెడ్ కంపెనీస్. ఆ 100 కంపెనీస్ తీసుకుంటే 23 ఇయర్స్లో దాదాపుగా 90% ఆఫ్ కంపెనీస్, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న కంపెనీస్లో 90% కంపెనీస్ మార్కెట్లోంచి ఎగ్జిట్ అయిపోవడమో, లేదా దాని IPO ప్రైస్ కంటే తక్కువ ఉండడమో, లేదా ఆ ప్రైస్ కంటే కొంచెం అటు ఇటుగా ఉండడం జరుగుతుంది. 90% కంపెనీస్. అంటే ఇప్పుడు క్రియేట్ అయిన సంపద అంతా కూడా కేవలం ఒక 10-15 సంస్థలు, కంపెనీస్ ద్వారా క్రియేట్ అయిన సంపదనే. కానీ ఇదే 23 సంవత్సరాలలో ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిస్ట్ అయినాయో 23 ఇయర్స్ బ్యాక్, ఇవాళ చూసుకుంటే దాదాపుగా ప్రతి ఫండ్ కూడా మోర్ దెన్ 15-18% CAGR క్రియేట్ చేశాయి. అంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ చూసుకుంటేనేమో 90%, బట్ IPO ప్రైస్ని దాటలేకపోయాయి. తర్వాత అప్పుడు ఉన్న కంపెనీస్ ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, వ్యానిష్ అయిపోయాయి. కేవలం 10% మాత్రమే ఇవాళకి కూడా మనుగడ సాగిస్తున్నాయి. అవి మల్టీఫోల్డ్ క్రియేట్ అయినాయి. అంటే సెలెక్షన్ ఆఫ్ దట్ 10% ఈజ్ వెరీ డిఫికల్ట్. వేరే మ్యూచువల్ ఫండ్లో ఆ ప్రాబ్లం లేదు. మ్యూచువల్ ఫండ్లో దాదాపుగా ప్రతి ఫండ్ ఇవాళ తీసుకుంటే వర్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా మోర్ దెన్ 15% ఉంది. మీకు తెలుసు కదా, 15% 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తూ పోతే 15,000 SIP విల్ క్రియేట్ 1 crore. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడితే నేను ఎగ్జాంపుల్ చెప్తాను అందరికీ. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఇన్వెస్టర్ 15% పైగా లాభం సంపాదించాడు ఇవాళ. కనుక స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించిన డైరెక్ట్ ఒక్కసారి జంప్ అవ్వకుండా స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్. ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీ హ్యాపీగా ఉండడమే కాదు, గోల్ని కూడా రీచ్ అవుతారు. సో కనుక ఇప్పుడు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటంటే, ఫాలోవర్స్ రూల్ ఏంటంటే, వాట్ ఈజ్ మై గోల్? నా గోల్ ఏంటి? ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నా? ఎందుకు అసలు? ఎస్, మ్యూచువల్ ఫండ్స్ గొప్పతనం ఏంటంటే మీ గోల్ 1 డే కోసం అయితే కూడా దెర్ ఆర్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్ ఉంటాయి. నేను ఒకరోజే పెడతాను అంటే ఒకరోజు మీరు అనుకోవచ్చు అది గోలా అని. కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్, వాళ్ళ దగ్గర కొన్ని 100 కోట్లు ఉంటాయి. శాలరీస్ కోసం కొన్ని పక్కన పెడుతూ ఉంటారు. అవి శుక్రవారం వేసేస్తారు, సోమవారం తీసేస్తారు. ఓవర్ నైట్ ఫండ్స్ అంటారు. లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. ఇవి 2 days 3 days కోసమే, మ్యాక్సిమం 1 week, అంతకుమించి ఉండవు. అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను నా రిటైర్మెంట్ కోసం లేదా నా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి అంటే కూడా, అంటే ఒకరోజు మొదలుకొని 100 సంవత్సరాల వరకు, అంటే అంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఫండ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడంతా ఏంటి, నేను ఎందుకోసం ఇన్వెస్ట్ చేస్తున్నా, నేను ఇవాళ ఇన్వెస్ట్ చేసేది దేనికోసం, ఏ గోల్ రీచ్ అవ్వడం కోసం అని ఆలోచన చేసుకొని మన గోల్ రీచ్ అవ్వడానికి ఏ ఫండ్స్ అయితే సూటబుల్ ఉంటాయి అనేది మనము అసెస్ చేసుకోవాలి. మనం చేయలేకపోతే వీ హ్యావ్ టు అప్రోచ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఆర్థిక నిపుణులు, ఆర్థిక సలహాదారులని అడిగితే మన గోల్కి సూటబుల్ అయ్యే ఫండ్స్ వాళ్ళు చెప్తుంటారు. సో ఆ ప్రకారంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని మామూలుగా నేను ఒక బెస్ట్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తాను, నాకు బెస్ట్ ఫండ్ చెప్పండి అంటే బెస్ట్ ఫండ్ ఎప్పుడూ ఉండదు, ఏది ఉండదు. ఒక సూటబుల్ ఫండే ఉంటుంది. మనం ఎదురు కూడా చెప్పినట్టు ఒక డ్రెస్ అనేది ఒక హీరో వేసుకుంటే ఆ హీరోకి సూటబుల్, అది మనకు సూటబులా కాదా అనేది మనం వేసుకుంటే కానీ తెలియదు. కనుక అతనికి బాగుందని మనం వేసుకుంటే ఇమిటేషన్ ఎప్పుడు కరెక్ట్ కాదని. కనుక మన గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, దాని ప్రకారంగా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అవ్వాలి. సో అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఈ మధ్యలో జరిగే ఒడిదుడుకులు ఎందుకు చెప్తున్నానంటే, స్టాక్ మార్కెట్ ప్రయాణం ఎప్పుడూ ఒడిదుడుకులే ఉంటాయి. ఎప్పుడు స్టాక్ మార్కెట్ స్మూత్గా వెళ్ళదు, ఈసీజీ లాగా వెళ్తూ ఉంటుంది. ఈసీజీ ఎలాగైతే గ్రాఫ్ అప్ అండ్ డౌన్ ఉంటే మనిషి బ్రతికున్నట్టో, స్ట్రైట్ లైన్ ఈసీజీస్ మనిషి లేనట్టే. కనుక అప్ అండ్ డౌన్ అనేది స్టాక్ మార్కెట్కి ఆత్మ లాంటిది. ఎంత వొలటాలిటీ ఉంటే అంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. దీన్ని తట్టుకొని మనం ప్రయాణం చేయాలి అంటే గోల్ పెట్టుకొని ప్రయాణం చేయాలి.
ఇప్పుడు మనము ఒక కార్లో వెళ్తున్నాం అనుకోండి, జర్నీ ఎప్పుడు కూడా స్మూత్ రోడ్ ఉండదు కదా, మధ్య మధ్యలో గతుకుల రోడ్లు ఉంటాయి, ఊర్లు వస్తూ ఉంటాయి, ఆగిపోతుంది, అవన్నీ అర్థం తెలుసు మనకు. అలాగే ప్రయాణం కూడా ఉంటుంది. కానీ గతుకుల రోడ్ అని ఆగిపోతాం మనం, మన జర్నీ గమ్యం చేరే వరకు ఆగదు కదా. అలా గమ్యం చేరడం కోసం మన యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా వెళ్ళాలి. కనుక గోల్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టు డిసైడ్ వేర్ టు ఇన్వెస్ట్. ఇది ఫస్ట్ గోల్. దాని తర్వాత ఫండ్ సెలెక్షన్. ఈ ఫండ్ సెలెక్షన్ వచ్చేసి మళ్ళీ ఈ ఫండ్ సెలెక్షన్ కూడా దాదాపుగా చాలామంది చెప్తుంటారు, మీరు స్మాల్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి, ఇంకొక పలానా కంపెనీ స్మాల్ క్యాప్ పెట్టండి, పలానా కంపెనీ మిడ్ క్యాప్ పెట్టండి అని చెప్తుంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళకు ఒకే మందు ఇచ్చినట్టు ఇది. సో ఒక డాక్టర్ దగ్గరికి ఒక 3-4 పేషెంట్ వెళ్ళి 3-4కి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా సేమ్ మెడిసిన్స్ రాయడు కదా. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే ముందు డయాగ్నోస్ చేస్తాడు ఫస్ట్, వీళ్ళ సమస్య కారణం ఏంటి. సమస్య ఒకటే కానీ కారణాలు వేరవచ్చు. మీ యొక్క వయసు ఎంత, ఫిజిక్ ఎంత, మీ యొక్క నేపథ్యం ఏంటి, మీ యొక్క అలవాట్లు ఏంటి, స్థితిగతులు ఏంటి, వాటన్నిటి బేరీ చేసుకొని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. అంతేగాని లాంగ్ టర్మ్ అంటే కంపల్సరీ స్మాల్ క్యాప్ అంటే దాని జర్నీ చాలా ఒడిదుడుకులు ఉంటుంది, చాలా వొలటైల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం కష్టం, తట్టుకోవడం కష్టం. కనుక కొంతమంది చెప్పేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్లో టిప్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు మీకు మ్యూచువల్ ఫండ్ ఏం లేదండి, ఒక స్మాల్ క్యాప్ పెట్టేసేయండి, ఒక పలానా కంపెనీ స్మాల్ క్యాప్ పెట్టేయండి అని చెప్తుంటారు. ఎప్పుడు ఆ పని చేయొద్దు. ఎప్పుడు కూడా మనము సెలెక్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఒక పోర్ట్ఫోలియో లాగా చూడాలి. అంటే పోర్ట్ఫోలియో అంటే మనము ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది, అందరూ బ్యాట్స్మెన్స్ని పెట్టి ఆడగలమా? బికాస్ క్రికెట్ ఈజ్ రిలేటెడ్ టు స్కోర్ కాబట్టి, రన్స్ కాబట్టి అందరు బ్యాట్స్మెన్స్ వచ్చి ఆడలేము, అందరు బౌలర్స్తో కూడా ఆడలేము. వీ నీడ్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, స్పెషలిస్ట్ బౌలర్, స్పెషలిస్ట్ ఆల్రౌండర్స్, ఒక వికెట్ కీపర్, అలాగే ఒక టీమ్. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక పోర్ట్ఫోలియో ఈజ్ లైక్ ఎ టీమ్. నా పోర్ట్ఫోలియో 15% సిఏజీఆర్ ఇస్తుందా లేదా, 12% సిఏజీఆర్ ఇస్తుందా లేదా, ఇది చూడాలి. ఎందుకంటే ఆ పోర్ట్ఫోలియోలో ఎఫ్ఎంసీజీ ఉండాలి, ఐటీ ఉండాలి, బ్యాంకింగ్ ఉండాలి, ఫార్మా ఉండాలి, డైవర్సిఫికేషన్ ఉండాలి, స్మాల్ క్యాప్ ఉండాలి, మిడ్ క్యాప్ ఉండాలి, లార్జ్ క్యాప్ ఉండాలి. ఒక్కొక్క పని ఒక్కొక్కటి చేస్తుంది. కనుక పోర్ట్ఫోలియో సెలెక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇదైన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్స్ ఇంతకుముందు చెప్పినట్టు డైవర్సిఫై కూడా ఉండాలి, డైవర్సిఫికేషన్ ఉండాలి. అన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు నార్మల్గా 2006-7-8లో రియల్ ఎస్టేట్ బూమ్ నడిచినప్పుడు మీరు ఇన్ఫ్రా అని ఉంది అంటే చాలు పరిగెత్తుడే, అది రియల్ ఎస్టేట్ ఉందంటే పరిగెత్తుడే. దాంతో పెరుగుతున్నాయి కదా, అందరు తీసుకెళ్ళి ఒకే ఫండ్స్లో పెడితే 2008 నుంచి 2023 ఇన్ని సంవత్సరాలలో కూడా ఆ ఫండ్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు. బికాజ్ ఆ సెక్టర్ మొత్తం పడిపోయింది. ఈ రోజుకి ఇంకా అప్పుడున్న ప్రైస్ లేవు. డిఎల్ఎఫ్ అప్పుడు 1100 ఉండే, ఇవాళకి ఆ ప్రైస్ రాలేదు, సగం కూడా కాలేదు. అలాగే ఐటీ బూమ్ 2000లో వెరీ వెరీ హై ఉండే. అంటే ఐటీ బూమ్ నడిచినప్పుడు ఇన్ఫోసిస్, విప్రో లాంటివి చాలా హై ప్రైస్ ఉన్నాయి. ఇవాళ అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కనుక ఇవాళ చూస్తే వాళ్ళ రేట్ ఆఫ్ రిటర్న్ హార్డ్లీ 5-6% కూడా లేదు. అంటే ఎంట్రీ ఈజ్ ఇంపార్టెంట్, ఆ డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. మీరు డైవర్సిఫికేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక దగ్గర స్ట్రక్ అవ్వం, ఇరుక్కుపోం. ఒక ఫండ్ ఒక సెక్టార్ పర్ఫామ్ చేస్తే ఇంకో సెక్టార్ పర్ఫామ్ చేస్తుంది. సో ఓవరాల్గా అగైన్ పోర్ట్ఫోలియో. సో ఇప్పుడు ఎఫ్ఎంసీజీ పర్ఫామ్ చేయట్లేదు, బ్యాంకింగ్ చేస్తాయి, బ్యాంకింగ్ చేయట్లేదు, ఐటీ చేస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఐటీ ఫుల్ డౌన్లో ఉంది, ఐటీలో కొంచెం ఇన్వెస్ట్ చేయాలి, ఎఫ్ఎంసీజీ కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. డిఫెండింగ్ సెక్టార్ అది, వాల్యూ కేటగిరీ, గ్రోత్ కేటగిరీ, బ్లెండ్ కేటగిరీ ఉంటాయి, అంటే హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఇట్లా గ్రోత్, వాల్యూ ఈ కేటగిరీ చూసుకొని మనము నష్టభయం తట్టుకుంటూ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత ఫండ్ సెలెక్షన్లో కాంబినేషన్ ఉండాలి, పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేసుకోవాలి. అవి చేసుకుంటూ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుందా లేదా, దిస్ ఈజ్ ఫోర్మోస్ట్ రూల్. అండ్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా సరైనది కాదు. ఇప్పుడు కొంతమంది అమ్మో నాకు నష్టభయం వద్దు, నేను అన్ని తీసుకొని డెట్ ఫండ్లో పెట్టుకుంటా అంటారు. డెట్ ఫండ్ పెట్టుకుంటే అది బ్యాంక్ అంటే కొంచెం ఎక్కువ ఇస్తారు అంతే, జస్ట్ బ్యాంక్ ప్లస్ ఎఫ్డీ ప్లస్ కైండ్ ఆఫ్ రిటర్న్స్. ఎఫ్డీ ప్లస్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ పెట్టుకొని నేను నా రిటైర్మెంట్ గోల్ వెళ్తా అంటే కరెక్ట్ కాదు, వర్కౌట్ కాదు. అలా అని చెప్పేసి నేను ఒక 6 months 1 year కోసం పెడతాను స్మాల్ క్యాప్లో పెట్టడం కరెక్ట్ కాదు. సో నా గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, ఇది ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా లేదా, అంటే అగైన్ మన పోర్ట్ఫోలియో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేలాగా ఉందా లేదా. సో క్రియేట్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో. సో చాలామందికి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇంటి పక్క వాళ్ళు సజెస్ట్ చేసేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి క్వశ్చన్ పేపర్ వేరే వేరే క్వశ్చన్స్తో ఉంటుంది. అంత పక్కోడిని చూసి కాపీ కొడితే డెఫినెట్లీ ఫెయిల్ అవుతాం. ఎందుకంటే పక్కవాడి రిస్క్ అపడేట్ ఏంటి, ఇన్కమ్ లెవెల్స్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అతని గోల్స్ ఏంటి, దాన్ని బట్టి అతను డిసైడ్ చేసుకున్నాడు. కానీ మనం పక్కోడు పెట్టాడు కానీ అదే ఫండ్స్ మనం పెట్టుకుంటే అతను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో అప్పుడు ఎగ్జిట్ అవుతాడు, మనం ఎగ్జిట్ అవుతామా? ఇక్కడ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఒక పలానా ఫండ్లో కొనండి, ఇక్కడ ఎంటర్ అవ్వండి, ఈ ఫండ్స్ కొనండి అంటారు కానీ ఈ ఫండ్లోంచి ఎగ్జిట్ అవ్వండి అని ఒక్కరు కూడా చెప్పారు. సో మీకు ఎంటర్ అవ్వడమే కాదు, ఎగ్జిట్ కూడా తెలియాలి.
ఎగ్జిట్ అంటే ఏంటి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకు అవ్వాలి, నా గోల్ ఏంటి అనేది మీ అంతటా మీరుగా తెలుసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిస్తే డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ అవుట్. ఇప్పుడు ఆ హెల్త్ కోసం అయితే డాక్టర్ని కలుస్తాం, లీగల్ కోసం లాయర్ని కలుస్తాం, అట్లాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిస్తే మీ యొక్క ఆర్థిక సంబంధించిన అన్ని రకాల ప్లానింగ్స్, ఫైనాన్షియల్ గోల్స్ని మీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. సో మనకు ఆర్థిక నిపుణులు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఈ కల్చర్ పెరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా క్లయింట్స్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఏంటి, అప్పులు ఏమున్నాయి, ఆదాయం ఏముంది, గోల్ ఏంటి డిస్కస్ చేస్తున్నారు. సో వీ కుడ్ ఏబుల్ టు గైడ్ దెమ్. సో ఇలా వెళ్తూ ఉంటే ఒక మన తోడు ప్రయాణంలో ఎప్పుడు ఒక తోడు ఉంటే మనం ఎలాగైతే మన ఒక గమ్యాన్ని చేరుకోగలమో, ఆ తోడు అనేది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆ తోడు అనేది మనము ఎటు వెళ్తున్నామో ఒక చెప్పే దిక్సూచి లాంటిది. ఇప్పుడు మీకు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, అది పెట్టుకొని వెళ్ళామనుకోండి, అది ఎటు చూపిస్తే అటు వెళ్తూ ఉంటాం. పొరపాటున చెప్పింది కాకుండా పక్కకి వెళ్తే అది చెప్పదు గూగుల్ మ్యాప్ మనకు, ఇట వెళ్ళావు తప్పు వెనక్కి అని చెప్తుందా? చెప్పదు. మళ్ళీ అటు వెళ్తే కూడా ఇంకో రూట్ చూపిస్తుంది, మళ్ళీ అటు వెళ్తే ఇంకో రూట్ చూపిస్తుంది. అది ఎప్పటికప్పుడు మనల్ని రీరూట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇది తప్పు వెనక్కి అని చెప్పరు. బట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విల్ గైడ్ యూ. ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంత రిస్క్ ఉంటుంది, ఇది చేయాలా వద్దా చేయాలా, కరెక్ట్గా గైడ్ చేస్తూ ఉంటారు. సో ఎంట్రీ లెవెల్, ఎగ్జిట్ లెవెల్. ఇప్పుడు థీమాటిక్ ఫండ్స్ ఉంటాయి. మీరు 2020 టైంలో, 2021 కరోనా టైంలో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసిన దాదాపుగా డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో 70% టెక్ ఫండ్స్తో నింపేశారు. థీమాటిక్ ఫండ్స్, స్మాల్ క్యాప్స్ నింపేశారు. అవి తర్వాత 2021 అక్టోబర్ తర్వాత బ్లీడింగ్ లిటరల్లీ చాలా పడిపోయినాయి. అర్థం కావట్లేదు. మొత్తం తీసుకెళ్ళి టెక్నాలజీ ఫండ్స్ పెట్టేశారు, థీమాటిక్ ఫండ్స్. మీరు చెక్ చేసుకుంటే డేటా ఈజ్ షోయింగ్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అందరూ తీసుకెళ్ళి 70% తీసుకెళ్ళి మొత్తం ఒకటే ఫండ్లో, ఎందుకంటే అది బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా హైయెస్ట్ పర్ఫార్మింగ్ రేటింగ్ చూడడము, హైయెస్ట్లో ఉంది 30%, 40%. సో పెట్టాయి. కానీ ఎందుకు పెరిగింది, రీజన్ ఏంటి, గతంలో ఏం జరిగింది, ఎందుకు ఈ ఫండ్స్ పెరిగాయి, రేపు భవిష్యత్తు ఏంటి, ఎవ్వరూ దాన్ని అసెస్ కూడా చేయలేదు. అందుకే ఒక అడ్వైజర్ మాత్రం ఎప్పుడూ తప్పు చేయడు. నేను చూస్తుంటాను కదా, అడ్వైజర్స్ ఎప్పుడు తీసుకెళ్ళి ఒక బాస్కెట్లో ఆల్ ఎగ్స్ పెట్టాడు, అన్ని ఎగ్స్ ఒక బాస్కెట్లో పెట్టకూడదని ఒక థంబ్ రూల్ ఉంటుంది. సో ఆ టెక్నాలజీ సెగ్మెంట్ పెరిగితే కూడా కొంచెం అలొకేషన్ తీసుకోవాలి, లైక్ 5%, 10%, 90% ఇంకో చోట్ల అలొకేషన్ తీసుకోవాలి. అలా మొత్తం పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒకటి కాకపోయినా ఇంకొకటి మీకు రిటర్న్స్ జనరేట్ చేస్తూనే ఉంటుంది. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద పోర్ట్ఫోలియో లెవెల్, నాట్ ఎట్ ఎ ఫండ్ లెవెల్. ఇప్పుడు చూస్తే టెక్నాలజీ ఫండ్ పడిపోయి ఉన్నాయి కదా, సో వాళ్ళందరూ మొత్తం ఒక దగ్గర పెట్టి లాస్ అయిపోయి ఇప్పుడు బాధపడుతున్నారు. మళ్ళీ కొంచెం పికప్ అవుతున్నాయి ఇప్పుడు. కానీ ఈ పికప్ అయినప్పుడు మిగతా ఫండ్స్ అన్ని బాగా పెరిగిపోయి ఉన్నాయి, అంటే ఆ లాస్ అయినట్టే కదా. బట్ అలా కాకుండా ఒక పోర్ట్ఫోలియో లెవెల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే పోర్ట్ఫోలియో విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్. సో అందుకే మనం ఎప్పుడు ఇండివిజువల్ ఫండ్ లెవెల్ చూడొద్దు, పోర్ట్ఫోలియో లెవెల్ చూడాలి. నాకేం కావాలి, నా రిటర్న్స్ ఇన్వెస్ట్ బ్రీడ్ చేస్తున్న ఇన్ఫ్లేషన్ ఇవన్నీ చూస్తూ ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రివ్యూ అంటే ఏంటి, ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది, నా ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది. ఒకవేళ 3 ఇయర్స్లో కనుక మార్కెట్ బెంచ్ మార్క్ బీట్ చేయకపోతే నేను ఈ ఫండ్లో ఉండాలా వద్దా అని ఆలోచన చేసి దాన్ని మార్చేసుకోవడమో, రివ్యూ చేస్తూ ముందుకెళ్తూ ఉండాలి. అలా అని పెట్టేసి నేను ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గట్ ఇట్ అంటే వర్కౌట్ కాదు. అలా అని పర్ఫామ్ చేయని నాన్ పర్ఫార్మర్స్ ఉండడం కూడా కరెక్ట్ కాదు. సో ఎప్పటికప్పుడు మార్కెట్కి బీట్ చేసుకుంటూ వెళ్తూనే లేదా అని చూసుకోవాలి. చూసుకుంటే మీరు ఎనార్మస్ సంపద క్రియేట్ చేయొచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే మనకు ఇన్వెస్ట్మెంట్స్ ట్రెండ్ మారుతుంది కదా. రాబోయే నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక కావాల్సిన సంపద క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మిస్ అయ్యారంటే మాత్రం మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ దొరకదు. ఎందుకంటే ఆల్రెడీ మనము 15 ఇయర్స్ బ్యాక్ ఎకానమీ ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది చూస్తూ ఉంటే ప్రొజెక్షన్స్ అన్ని ఇండియా వైపు చూపిస్తున్నాయి. ఇండియా ఈజ్ గోయింగ్ టు ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని. ఆ నెక్స్ట్ బిగ్ థింగ్లో వెళ్ళాలి అంటే, ఇండియా గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే జస్ట్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్. సిట్ రైట్, టైట్ యువర్ సీట్ బెల్ట్ అండ్ వేకప్ ఇన్ 2030 యూ విల్ బి దేర్ ల్యాండెడ్. సో ఇండియా గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయండి. అందరికీ నేను చేసే అప్పీల్ ఇదే, సింప్లీ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. హ్యాపీ జర్నీ, ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా సుఖమయంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి విషయాలను తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. పెట్టుబడులు పెట్టే ముందు ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.